ఒకసారి డోర్ తీ బావా, నీతో మాట్లాడాలి. సార్ డోర్ తీయండి సార్. అనయ్య ఏం మాట్లాడట్లేదేంటి? గదిలో ఉంటేనే కదా మాట్లాడడానికి. బావన్ అలా ఒంటరిగా వదిలేటివేనా? అసలే బాధలో ఉన్నాడు కదా బావా. అనయ్య అనయ్య అన్నయ్య గదిలో లేడేంటి? అంటే అక్కడికి మాస్క్లో వచ్చి నన్ను కొట్టింది రుద్రే అన్నమాట. రుద్ర ఏంటలా చూస్తున్నారు? అవును, నేను రూమ్ డోర్ క్లోజ్ చేశాను కదా, మీరెలా లోపలికి వచ్చారు? అదే మరి మీరు బాధలో ఉన్నారని తెలిసి తట్టుకోలేక మీరు లోపల ఉన్నారో లేదోనని అదే అదే మీరు లోపల ఎంత బాధలో ఉన్నారో అన్న కంగారులో వీరు అన్నయ్య డోరు బద్దలు కొట్టి మరీ లోపలికొచ్చారు. బావగారంటే ఎంత అభిమానమో. కార్యక్రమం బాగా జరిగిందా? బావా, ఆ దెబ్బలేంటి వీరు? ఏం జరిగింది? అదే విషయం నేను కూడా అడిగాను సార్. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఈ మొహాన్ని చితగ్గొట్టిందెవరా అని అడిగితే చెప్పలేదు. మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని వచ్చారు. ఏవండి, ఎప్పటికైనా చెప్పండి, ఏం జరిగింది? అది మేం వెళ్తుంటే దారిలో ఎవరో రౌడీ మూక అటాక్ చేయడానికి చూశారు. కార్ని కూడా కోడిగుడ్లతో కొట్టి డ్యామేజ్ చేశారు. అయ్యయ్యో, అవునా? వెదవన్నారు వెదవలు. కోడిగుడ్లతో ఆమ్లెట్ వేసుకోవాలి కానీ అటాకింగ్ చేస్తారా? ఏ బుర్ర లేని వెదవ చేయించాడో వాడికి పోయే కాలం రాను. ఏవండి, అమ్మా నాన్నలకు ఏం కాలేదు కదా? నేనుండగా వాళ్ళకేమైనా జరగనిస్తానా? మన ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నంలో ఫైట్ కూడా చేశాను. అప్పుడే ఈ దెబ్బలు తగిలాయి. ఇజ్ ఇట్? అయినా నువ్వు ఉండగా మన ఫ్యామిలీకి ఏం కాదు వీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ దేనికి బావా, మన ఫ్యామిలీ కదా, ప్రాణాలు ఇచ్చైనా సరే కాపాడుకుంటాను. ఆహా, ఏం డైలాగ్ కొట్టావన్నయ్యా. వన్ మోరింగ్ ప్లీజ్. గంగా,